99లో ప్రచారం జరిగాను. మళ్ళీ 2019లో మళ్ళీ ప్రచారంలో తిరిగి జగన్ గారిని సీఎం చేయాలని నా ఆకాంక్ష. అలాగే ఏదైతే వారు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ మీద కట్టుబడి ఉంటారు. మాట ఇచ్చారంటే తప్పరు. ఎందుకంటే జగన్ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతోమంది చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను గతంలో కలిశాను, మాట్లాడాను. నన్ను రమ్మన్నారు. నాకు కొద్దిగా సమయం కావాలన్నాను. మీ ఇష్టం అన్నారు. నిన్న సాయిరెడ్డి గారిని కలిసి సార్ నేను రావాలనుకుంటున్నాను అని చెప్పా. ప్లీజ్ వెల్కమ్, ఎప్పుడు మా పార్టీ మీకోసం ఎదురు చూస్తుంది, డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి అట్ ఎనీ టైం అన్నారు. సో ఈ రోజున జగన్ గారి చేతుల మీదుగా ఈ ఫ్యాన్ గుర్తు కండువా నా భుజం మీద కప్పుకున్నాను. 99లో కప్పుకున్నాను ఒక పార్టీ కండువా. మళ్ళీ ఈ 2019లో ఈ పార్టీ కండువా కప్పుకున్నాను. డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే నా జయం. పోటీ అనేది కాదండి. నేను ఎందుకంటే ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామందికి నేను కమిట్మెంట్ అయ్యాను. ఇప్పుడు వాళ్ళని కాదని నీకు ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఎలా నమ్ముకొని నా పార్టీలోకి వచ్చావో వాళ్ళు అలాగే నమ్ముకొని నా పార్టీలోకి వచ్చారు. వాళ్ళ తప్పించి ఇస్తే బాగోదు. నువ్వు నాకు ప్రచారం చెయ్యి. సో డెఫినెట్గా ఏం చేయాలి, నిన్ను ఎలా చూసుకోవాలనేది నా మీద వదిలేసి ఆ బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఇస్తే తప్పకుండా కంటెస్ట్ చేస్తాను. గుంటూరు నుంచి ఏంటంటే స్థానికులకి ఇవ్వాలి అనేది చాలా మంది అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. స్థానికులకి ఇవ్వాలంటే స్థానికులకు ఒకవేళ ఇచ్చినా కూడా గెలిచే పొజిషన్లో వాళ్ళు లేరు. సో ఎందుకంటే వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం. రాజమండ్రి రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాడు, గుంటూరులో సీట్ అడిగాడు. గతంలో మేము మీ పార్టీకి ఎన్నో సేవలు చేసాము, మమ్మల్ని కాదని ఆయనకి ఎలాగిస్తారు అని చెప్పి చాలామంది వచ్చి కొంతమంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పెట్టారు. అది నాకు తెలిసింది. సో రేపు పొద్దున్న నేను వెళ్ళి పోటీ చేసిన కూడా అదే ఇబ్బంది నేను కూడా ఎదుర్కోవాలి. సో ఆ ఇబ్బంది వద్దు అనుకొని నేను మానుకున్నాను. న్యాయం జరగలేదని కాదు, బట్ సమూహం అక్కడ ఎందుకో ఎప్పుడు వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అనే మాటే తప్ప కాన్ఫిడెంట్గా నేనున్నాను, నేను చూసుకుంటాను అనే మాట ఎప్పుడు అక్కడి నుంచి రాలేదు. సో అందుకోసం నేను విరమించుకున్నాను. సార్ అది ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన. డెఫినెట్గా ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. డెఫినెట్గా అన్ని పార్టీలు అందరూ తెలుసు జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా చేయూత చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది. ఈ కండువా కప్పడం జరిగింది.